హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసరికి మనం ఈ రేషియోస్ పార్ట్ 2 అనేది వీడియో చేయబోతున్నాం. ఓకేనా? రేషియోస్‌లో పార్ట్ 1 అనేది ఆల్రెడీ చేశాను. సో, పార్ట్ 1లో కూడా ఇంపార్టెంట్ రేషియోస్ మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏ ఇంపార్టెంట్ రేషియోస్ అనేవి మనం చెక్ చేసుకోవాలి అనేది పార్ట్ 1లో ఉంది. అలానే పార్ట్ 2లో కూడా ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు రేషియోస్ ఇంపార్టెంట్ రేషియోస్ అనేది మీరు చెక్ చేసుకోవాలి అనేది పార్ట్ 2లో రేషియోస్ కూడా ఇంపార్టెంటే ఫర్ ఫండమెంటల్ అనాలిసిస్. ఓకేనా? సో, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ పార్ట్ 2లో కూడా మనం 4 రేషియోస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో, ఈ 4 రేషియోలో ఫస్ట్ వచ్చేసరికి ఈబిఐడిడిఏ రేషియో. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ఈక్వల్ టు మార్కెట్ క్యాప్ మైనస్ డెప్ అండ్ మైనస్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వివలెంట్. అండ్ ఇక్కడ ఈబిఐడిడిఏ రేషియో వచ్చేసరికి ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్స్, డిప్రెషన్ ఆర్ అమోర్టైజేషన్. ఓకేనా? సో, ఈ వాల్యూ అనేది మనకి ఇయన్నీ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పాను కదా! పార్ట్ 1లో ఏదైనా వాల్యూస్ అనేవి మీరు ఈ మార్కెట్ క్యాప్ ఎంత, డిప్ ఉంది, మైనస్ ఇయన్నీ మీకు అనవసరం. మీకు కావాల్సిందల్లా జస్ట్ ఈ రేషియో అనేది దేనికి ఉపయోగపడిద్ది, ఎంత వాల్యూ ఉంటే మంచిది అనేది తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మనకి స్క్రీనరీ ఉంది కదా! స్క్రీనరీలోకెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి. ఈవీఈ బీడీఏటీఏ అని కొట్టేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. సో, ఆ రేషియో వాల్యూ అనేది మనకొచ్చేస్తుంది. ఈ రేషియో యొక్క వాల్యూ అనేది ఎంతుంటే మంచిది, ఎంతుంటే బ్యాడ్ తెలుసుకొని ఇక్కడికొచ్చి చెక్ చేసుకుంటే అయిపోద్ది. సో, దీని ప్రకారం వచ్చేసరికి ఈ ఈబీడీటీఏ వాల్యూ అనేది 6-10 ఉంటే ఫెయిర్ వాల్యూ. 20 అబోవ్ ఉంటే ఎక్స్‌పెన్సివ్ వాల్యూ అని అర్థం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నేను స్విట్జర్లాండ్‌లో ఓపెన్ చేశాను. స్విట్జర్లాండ్‌కొచ్చేసరికి ఈ ఈవీబీడీటీఏ వాల్యూ అనేది 46 ఉంది. ఇక్కడ మనకేంది 20 అబోవ్ ఉంటేనే ఎక్స్‌పెన్సివ్ ఉంది. సో, ఇక్కడ 46 అబోవ్ ఉందంటే ఇట్ ఈస్ టూ ఎక్స్‌పెన్సివ్ కరెంట్‌లీ. సో, కరెంట్‌లీ మనం స్విట్జర్లాండ్ ఎనర్జీని లైక్ బై చే కొంచెం ఆలోచించాలి. నేననేదేంటంటే, ఈ ఒక్క రేషియోని బేస్ చేసుకొని మీరు బై, సెల్ అనేది డిసైడ్ అవ్వకూడదు. సో, రిమైనింగ్ ఆల్ రేషియోస్‌ని అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే అదొక్కటే కదా! సో, పాయింట్స్ ఉంటాయి. ఆ మెనీ పాయింట్స్‌ని మీరు చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. బై ఆర్ సెల్. ఓకేనా? సో, ఈ ప్రెజెంట్ ఇదొచ్చేసరికి దీని ఈ ఈబీడీటీఏ వాల్యూ అనేది 20 అబోవ్ ఉంటే ఎక్స్‌పెన్సివ్ అన్నాం కాబట్టి 46 ఉంది కాబట్టి ఇట్స్ టూ ఎక్స్‌పెన్సివ్ స్టిల్ అండ్ ఎనర్జీ కరెంట్‌లీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో, సెకండ్ వచ్చేసరికి మనం ఆహ్, ఈ పీబీ రేషియో అనేది ఫర్ బ్యాంక్స్‌కి ఎక్కువగా యూజ్ అయిద్దండి. బ్యాంక్స్‌కి మీరు చెక్ చేసుకుంటే మంచిది. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి మీరు పీబీ రేషియో అంటే కరెంట్ షేర్ ప్రైస్ అండ్ బీవీ పర్ షేర్. ఇక్కడ బీవీ ఈజ్ నథింగ్ బట్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూ మనకెలా వస్తది? అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఓకేనా? ఈ బీవీ షేర్ అనేది బుక్ వాల్యూ బై నంబర్ ఆఫ్ షేర్స్. ఓకే. ఇదన్నా వస్తది. లేదంటే ఇదైనా వస్తది. 2 ఈక్వల్ టు బుక్ వాల్యూ బీవీ అనే వస్తది. ఓకేనా? సో, ఈ పీబీ రేషియో అనేది మీ కరెంట్ షేర్ ప్రైస్ బై బీవీ పర్ షేర్ వస్తది కదా! ఇయన్నీ మీ బీవీ పర్ షేర్ ఎంత అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా పీబీ రేషియో అని చెప్పేసి మీరు స్క్రీన్‌లో కొట్టేస్తే మీకు వాల్యూ వచ్చేస్తది. సో, ఆ వాల్యూ అనేది రేషియో అనేది ఈస్ లెస్ థాన్ 1 మీన్స్ గుడ్. 1 కంటే తక్కువగా ఉంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ గుడ్. రేషియో అనేది లెస్ థాన్ 1 మీన్స్ ఇట్ ఈస్ గుడ్. 1 కన్నా తక్కువగా ఉంటే నేను చెప్పినట్టు డైరెక్ట్‌గా మీరు స్క్రీన్‌లోకి వెళ్ళిపోండి. చెక్ చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ క్విక్ రేషియో అండి. క్విక్ రేషియో అని చెప్పేసి క్విక్ రేషియో ఈక్వల్ టు కరెంట్ అసెట్ మైనస్ ఇన్వెంటర్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సివ్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఈ క్విక్ రేషియోని మీరు ఫైండ్ ఔట్ చేసుకొని వీ హావ్ మల్టిపుల్ ఫార్ములాస్. ఒకటి ఇది దిస్ వన్ ఏదైనా. బట్ మీరు దీని గురించి బోదర్ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఐ సెడ్ యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ screenery.in. సో, ఈ వాల్యూ అనేది క్విక్ రేషియో అనేది 1 ఆర్ అబోవ్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అని అర్థం. సో, ఇప్పుడు స్విట్జర్లాండ్ చూసుకుంటే క్విక్ రేషియో 1.02. సో, దట్ మీన్స్ ఇట్ ఈస్ గుడ్. ఓకేనా? సో, మనం నెక్స్ట్ రోజు వచ్చేసరికి అసెట్ టర్నోవర్ రేషియో. ఈ అసెట్ టర్నోవర్ రేషియో ఈక్వల్ టు నెట్ సేల్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్. సో, ఈ అసెట్ టర్నోవర్ రేషియో అనేది నెట్ సేల్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్. మీరు చూస్తున్నారు కదా! సో, ఈ వాల్యూ అనేది మనకి ఇఫ్ ఇట్ ఈస్ అబోవ్ 1 దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్. సో, గుడ్ రేషియో అని అర్థం. సో, ఈ ఈ నెట్ సేల్, యావరేజ్ టోటల్ అసెట్ అయన్నీ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఐ సెడ్ యూ కెన్ గో ఇంటు ద screenery.in అండ్ యూ కెన్ చెక్ అసెట్ టర్నోవర్ అని కొట్టంగానే మీకు ఇక్కడ అసెట్ అసెట్
టర్నోవర్ రేషియో వచ్చేసింది కదా! జస్ట్ యాడ్ చేసుకొని మీకు అయిపోద్ది. సో, 1.08 బట్ ఇక్కడ మనం మెన్షన్ చేసింది 1 కన్నా అబోవ్ ఉందంటే ఇట్ గుడ్స్. సో, 1 కన్నా అబోవ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ అని మనం చేసుకోవచ్చు. సో, ఈ అసెట్ టర్నోవర్ అనేది గుడ్‌గానే ఉంది. క్విక్ రేషియో అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే అసెట్ టర్నోవర్ గుడ్‌గానే ఉంది. క్విక్ రేషియో అనేది గుడ్‌గానే ఉంది. ఎందుకంటే 1 పాయింట్ అబోవ్ ఉంది. ఫర్ బ్యాంకింగ్ పీబీ రేషియో ఈస్ లెస్ థాన్ ఒకటే ఉంది. గ్రేట్‌గానే ఉంది. బట్ ఈ ఒక్కటే ఈబీడీ డిడిఏ రేషియో ఒక్కటే కొంచెం సరిగ్గా లేదు. ఈ స్విట్జర్లాండ్ అనే స్టాక్‌కి ఓకేనా. సో, ఈ ఈ 4 కాకుండా అంటే నేను చెప్పాను కదా! ప్రీవియస్‌గా పార్ట్ 1లో చేసిన 4 రేషియోస్ అండ్ ఈ రేషియోసే కాకుండా రిమైనింగ్‌వి కూడా ఉంటాయి. ఆ పాయింట్లు కూడా అన్నీ చెక్ చేసుకొని మనకు గుడ్డా, బ్యాడ్ అని డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి బై ఆర్ సెల్. అంతేగాని ఓన్లీ ఈ 2-3 రేషియోస్‌ని బట్టి మీరు డిసైడ్ అవ్వకూడదండి. ఓకేనా. సో, ఇదండి ఈ వీడియో ఓకేనా. థాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై ఆల్.